వెడవలూరు మండలం దంపూరు గ్రామంలో దంపూరు యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కోర్ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి దంపూరు యూత్ సభ్యులు, స్థానిక నాయకులు పుష్పగుచ్చాలు అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, యువత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజు మాత్రమే నివాళులిచ్చి వదిలేయకుండా ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. అంబేద్కర్ ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తున్నారని, దానికి ప్రధాన కారణం ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వేసిన పునాదేనని అన్నారు. అంటరానితనం అనే ఒక్క ఎంతో కష్టమైన పదాన్ని దూరం చేసిన ఒక గొప్ప ఆదర్శవంతులు అంబేద్కర్ గారు. అలాగే మీకందరికీ తెలుసు, రాజ్యాంగంలో మొట్టమొదటగా ఎన్నో హక్కులు కల్పించి, ముందుగా అదీ కాకుండా ఎప్పుడో మహిళలకి అత్యున్నత స్థానాన్ని కల్పించిన ఒక గొప్ప మహానుభావులు అంబేద్కర్ గారు. దాన్ని ఈరోజు తరతరాలుగా వస్తున్న, ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ ఆ మహిళలకి అదే గౌరవాన్ని దక్కిస్తూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆనాడు ఎన్టీఆర్ గారు ఇవన్నీ కూడా ఊహించి మహిళలకి అత్యున్నత స్థానం కల్పించాలి అని చెప్పి ఈరోజు రేపు 16వ తేదీ 33% రిజర్వేషన్ మన మహిళలకి రాబోతుంది. ఇదంతా కూడా ఆనాడు ఆయన వేసిన పునాది. ఈరోజు మనమందరం ఒక అడుగు ముందుకేసి మహిళలు ఎంతో ధైర్యవంతంగా రాణించే రోజు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.